మే 14th రోజున హనుమాన్ జయంతి రానుంది. ఈ హనుమాన్ జయంతి రోజున ఒక్క బనానా అంటే అరటి పండుతో ఈ విధంగా చేస్తే చాలు, మీకు కష్టాలు అనేవి ఉండవు. ఖచ్చితంగా మీరు పడుతున్నటువంటి కష్టాల నుండి, బాధల నుండి బయటపడగలుగుతారు. మీరు ఊహించలేని అద్భుతమైన ఫలితాలను చూడగలుగుతారు. సంపద, సౌఖ్యం, సౌభాగ్యం అన్నీ కూడా మీ సొంతం అవుతాయి. శ్రీ ఆంజనేయ స్వామి వారికి శ్రీరాముడు అంటే చాలా ఇష్టం అన్న సంగతి మన అందరికీ తెలిసినదే. అయితే మరి ఆంజనేయ స్వామి వారిని మనం ప్రసన్నం చేసుకోవాలి అంటే ఆంజనేయ స్వామి వారి యొక్క దీవెనలను పొందాలి అంటే, ఆ స్వామివారి పూర్తి కరుణా కటాక్షం మనపైన, మన పిల్లలపైన, మన కుటుంబ సభ్యులపైన ఉండాలి అంటే మనం ఏం చేయాలి? హనుమాన్ జయంతి రోజున ఇలా చేస్తే చాలు, మీ సంపద పెరుగుతుంది. అంతేకాకుండా శ్రీరాముణ్ణి ఫస్ట్గా తలుచుకోవాలి. అంటే మనం ఆంజనేయ స్వామి టెంపుల్కి వెళ్ళినప్పుడు జై శ్రీరామ్ అని అంటే గనుక మనకు పూర్తి అనుగ్రహం లభిస్తుంది. ఆంజనేయ స్వామి యొక్క పూర్తి అనుగ్రహం లభిస్తుంది. అంతేకాకుండా ఇంట్లో ప్రతిరోజు రామ రామ అని ఎవరైతే జపిస్తారో అలాంటి వారికి శని దోషాలు, బాధలు అనేవి ఉండవు. మరి అలాంటి రామదూత అయిన శ్రీ ఆంజనేయ స్వామి జయంతి రోజున ఆంజనేయ స్వామి యొక్క అనుగ్రహాన్ని పొందాలి అంటే శ్రీరామదూత శ్రీ ఆంజనేయ స్వామి అని తలుచుకోవాలి. ఆంజనేయ స్వామిని పూజించేటప్పుడు రామనామాన్ని తలుచుకోవాలి. రామ పారాయణం చేయాలి. ఇంట్లో నరదిష్టి, నరఘోష, నకారాత్మక శక్తి, అలానే చేతబడి వంటి సమస్యలతో ఎవరైనా బాధపడుతున్నట్టు అయితే మీరు ఈ హనుమాన్ జయంతి రోజు హనుమాన్ టెంపుల్కి వెళ్ళండి. హనుమాన్ టెంపుల్కి వెళ్ళి 9 ప్రదక్షిణలను చేయండి. ఇలా 9 ప్రదక్షిణలను చేస్తూ 9 పసుపు కొమ్మలతో లెక్కబెట్టుకోండి. అలా చేయడం వల్ల మీకున్నటువంటి ఎంత ఘోర పిశాచ బాధ అయినా సరే వెళ్ళిపోతుంది. మీరు జీవితంలో ఊహించలేని విధంగా మంచి విజయాలను సాధిస్తారు. ఎంతటి దుష్టశక్తి అయినా సరే హనుమాన్ టెంపుల్కి వెళ్తే పారిపోవలసిందే. ఎంతటి శనీశ్వరుని బాధలు అయినా సరే హనుమాన్ టెంపుల్కి వెళ్తే, హనుమాన్ టెంపుల్లో అడుగు పెడితే చాలు, సకల శనీశ్వరుని సమస్యల నుండి బయటపడగలుగుతాము. అంతేకాకుండా హనుమాన్ జయంతి రోజు తెల్ల ఆవాలు, మిరియాల పొడి కలిపి స్వామివారికి నైవేద్యంగా పెట్టండి. ఇలా పెట్టడం వల్ల ఆర్థిక సమస్యల నుండి బయటపడగలుగుతారు. అలానే ఆంజనేయ స్వామి వారికి ఎంతో ఇష్టమైనటువంటివి తమలపాకులు. తమలపాకుల మాలను వేసి, తమలపాకులను సమర్పించి ఎర్రని పువ్వులతో స్వామివారిని అలంకరించాలి. ఎర్రని మందారం పూలు కావచ్చు, గులాబీ పూలు కావచ్చు, ఏవైనా సరే ఎరుపు రంగు కలర్లో ఉండే పుష్పాలను స్వామివారికి సమర్పించాలి. తమలపాకుల మాలను వెయ్యాలి. సింధూరాన్ని స్వామివారికి పెట్టాలి. తరువాత ఇప్పుడు చెప్పినట్టుగా తెల్ల ఆవాలు, మిరియాల పొడిని నైవేద్యంగా పెట్టండి. ఇలా చేస్తే సమస్త శని దోషాల నుండి బయటపడగలుగుతారు. అలానే మనం అరటి పండుతో ఏ విధంగా చేయాలి హనుమాన్ జయంతి రోజు అనే విషయాన్ని తెలుసుకుందాం. హనుమంతుడికి అరటి పండు అంటే చాలా ప్రీతికరం. పండ్లలో అన్ని పండ్లలోకెల్లా అరటి పండు అంటే స్వామివారికి చాలా అంటే చాలా ఇష్టం. మనం ఒక్క మాటలో చెప్పాలి అంటే ప్రాణం అని చెప్పుకోవచ్చు. అరటి పండు అంటే అంత ఇష్టం ఆంజనేయ స్వామికి. అందుకే మనం కోతులను ఆంజనేయ స్వామిగా భావిస్తూ ఉంటాము. అలాంటి కోతులకి అరటి పండ్లను దానంగా ఇవ్వడం వల్ల, అంటే అరటి పండ్లను ఆహారంగా పెట్టడం వల్ల మీకున్నటువంటి జాతక దోషాలు, గ్రహ దోషాలు, గ్రహ పీడలు వాటి నుండి బయటపడగలుగుతారు. అంతేకాకుండా అరటి పండ్లను ఎవరైనా పేదవారికి దానంగా ఇవ్వండి. ఆ రోజు అంటే హనుమాన్ జయంతి రోజు అరటి పండ్లను ఎవరైనా పేదవారికి లేదా ఆకలితో ఉన్నవారికి దానంగా ఇవ్వడం వల్ల హనుమంతుని యొక్క పూర్తి కటాక్షాన్ని పొందగలుగుతాం. అలానే హనుమాన్ జయంతి రోజు అరటి పండ్లను గుడిలో ఇవ్వండి. అంటే హనుమాన్ గుడిలో
అరటి పండ్లను కొని గుడిలో ప్రసాదంగా పంచండి, లేదా స్వామివారికి నైవేద్యంగా పెట్టమని ఇవ్వండి. అలా చేయడం వల్ల మీకు పూర్తిగా ఆంజనేయ స్వామి యొక్క కరుణ కటాక్షాలు కలుగుతాయి, మీరు పొందగలుగుతారు. మీ జీవితంలో ఆనందకరమైన రోజులు అనేవి ఖచ్చితంగా వస్తాయి. ఇక ఖచ్చితంగా మర్చిపోకుండా హనుమాన్ జయంతి రోజు మీకు ఎక్కడైనా దగ్గరలో కోతులు ఉంటే గనక ఆ కోతులకి అరటి పండ్లను ఆహారంగా వేయండి. లేదు అనుకుంటే దగ్గరలో ఉన్న ఆంజనేయ స్వామి గుడికి వెళ్ళి అరటి పండ్లను దానంగా ఇవ్వండి. లేకపోతే మీరు ఎక్కడికి వెళ్ళలేని పరిస్థితుల్లో ఉంటే గనక మీ ఇంట్లో స్వామివారిని పూజించిన తర్వాత నైవేద్యంగా అరటి పండ్లను పెట్టండి. ఆ నైవేద్యంగా పెట్టిన అరటి పండ్లను మీ ఇంట్లో ఉన్న వారంతా కూడా పూజ పూర్తయిన తర్వాత మీ ఇంట్లో ఉన్న వారంతా కూడా ఆ అరటి పండ్లను ప్రసాదంగా భావించి తీసుకోవాలి. అలా చేయడం వల్ల కూడా మీ సమస్యలు అనేవి తీరిపోతాయి. అంతేకాకుండా అరటి పండ్లు అనేవి ఎంతో విశిష్ట పవిత్రమైనవి. అరటి పండ్లలో పొటాషియం ఎక్కువగా ఉంటుంది. పొటాషియం మానవ శరీరానికి ఎంతో మేలు చేస్తుంది. అలాంటి అరటి పండ్లను ఎక్కువగా తినడం వల్ల తక్షణం ఎనర్జీ అనేది వస్తుంది. ఎదిగే పిల్లలకి అరటి పండ్లు పాలు ఇవ్వడం వల్ల వారి యొక్క ఎదుగుదల అనేది చాలా బాగుంటుంది. అరటి పండ్లను ఎవరైనా తినవచ్చు. అరటి పండ్లు అనేవి బక్కగా ఉన్నవారికి ఎంతో బాగా ఉపయోగపడుతుంది. ఎనర్జీ లేక బాధపడే వారికి అరటి పండ్లు అలానే ఒక గ్లాసు పాలని ఇవ్వడం వల్ల తక్షణం ఎనర్జీ అనేది వస్తుంది. అంటే అప్పటికప్పుడే ఎనర్జీ అనేది వస్తుంది. మరి ఆంజనేయ స్వామి వారికి ఎంతో ఇష్టమైనటువంటి అరటి పండ్లను కోతులకి దానంగా ఇవ్వడం కానీ, గుడిలో దానంగా ఇవ్వడం కానీ, పేదవారికి దానంగా ఇవ్వడం కానీ, లేదా ఇంట్లో ఆంజనేయ స్వామికి ప్రసాదంగా పెట్టి ఆ పండ్లను ఇంట్లో ఉన్న వారంతా మహాప్రసాదంగా భావించి తినడం కానీ చేయడం వల్ల మీ సమస్యలు అనేవి తీరిపోతాయి. అలానే గుమ్మం ముందు ఎడమ వైపున ఈ సాయంకాలాన హనుమాన్ జయంతి రోజు ఒక అరటి పండుని పెట్టండి. అలా అక్కడ ఒక సంధ్యా దీపాన్ని వెలిగించి ఆ దీపం వద్ద ఈ అరటి పండుని ఉంచండి. అలా చేయడం వల్ల ఆంజనేయ స్వామి మీ ఇంట్లోకి అడుగుపెట్టి మీ ఇంట్లో భూత ప్రేత పిశాచులను తరిమి కొట్టగలడు. ఖచ్చితంగా మీ ఇంట్లో దైవశక్తి తప్ప ఎలాంటి దుష్ట శక్తికి చోటు ఉండదు. కాబట్టి హనుమాన్ జయంతి రోజు అరటి పండుతో ఈ విధంగా చేసి చూడండి. ఇంట్లో ఉన్న వారంతా కూడా ఆనందంగా ఉండగలుగుతారు. ఇలాంటి భయాలు బాధలు లేకుండా ఉండగలుగుతారు. చిన్న పిల్లలకి భయమేస్తుంది అన్నా లేదా పెద్దవారికి భయమేస్తుంది అనుకున్నప్పుడు ఆంజనేయ స్వామి దండకాన్ని చదువుకోమని చెబుతుంటారు పురోహితులు. జై శ్రీరామ్ అని, జై శ్రీరామదూత శ్రీ ఆంజనేయ స్వామి అని చదువుకుంటూ ఉంటాము. బజరంగ్ దళ్ అనే మంత్రాన్ని చదువుకోవడం వల్ల మీకు అనేకమైన శక్తి అనేది వస్తుంది. ఆ శక్తితో ఏ దుష్టశక్తినైనా తరిమి కొట్టగలగ ధైర్యం అనేది మనకు వస్తుంది. అతి బలవంతుడైన ఆంజనేయ స్వామి యొక్క అనుగ్రహాన్ని పొందాలి అనుకునేవారు ఖచ్చితంగా హనుమాన్ జయంతి రోజు ఈ విధంగా చేయండి. అన్ని రకాల దోషాలు, బాధలు, శని పీడల నుండి బయటపడగలుగుతాం. ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. ఇలాంటి ఇంకెన్నో వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి.